హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను బీరకాయ పచ్చి రొయ్యలు కోడిగుడ్డు వండాను. ఇవి లేత బీరకాయలు, ఇవి మంచి నాటు బీరకాయలు అన్నమాట. కొనుక్కొచ్చాను. ప్యాన్లో ఒక 2 గరిటెలు ఆయిల్ వేసాను. దీనిలోనికి ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా చిన్నగా ముక్కలుగా కోసాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా కోసి నూనె వేడెక్కిన తర్వాత దానిలోనికి వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో మగ్గబెడుతున్నానండి. మగ్గబెట్టి దీనిలోనికి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఒక 1/2 కిలో రొయ్యలు వేసి దీనిలోనికి వండుతూ ఉన్నాను. ఈ 1/2 కిలో రొయ్యలు దీనిలోనికి వేసేసాను. రొయ్యలు మనం డైరెక్ట్గా తింటే మనకి చాలా అనారోగ్యాన్ని కలగజేస్తాయి. కానీ ఇలా వెజిటేబుల్స్లో వేసుకొని మనం వండుకొని తింటే ఆ ప్రభావం కొంత తగ్గుతుంది. మనకి కూడా ఉట్టి బీరకాయలు అయితే తినలేని వారు ఇబ్బంది పడతారు. కానీ ఇలా పచ్చిరొయ్యలు వేసి వండి చూడండి, అస్సలు వద్దు అనకుండా తింటారు. కాబట్టి ఇలా వెజిటేబుల్స్లో పచ్చిరొయ్యలు వేసుకొని వండుకు తింటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. అలాగే కర్రీ యొక్క వాల్యూ పెరుగుతుంది అన్నమాట. పచ్చి రొయ్యల్ని వాటర్ పోయే వరకు మీడియం మంటలో పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అరకిల్చి బీరకాయలు అన్నమాట ఇవి. వీటిని పొట్టు పైన ఉన్నటువంటి అప్పెచ్చు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇప్పుడు ఈ కూరలోనికి వేసాను అన్నమాట. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గబెట్టి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసి మూత పెట్టాను. పక్కనే నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కోడిగుడ్లని ఉడకబెట్టి పైన ఉన్నటువంటి షెల్ తీసేసి ఆయిల్లో వేసి ఈ ఎగ్స్ని ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇది ఎగ్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా కోడిగుడ్డు చుట్టూ కూడా తెల్లచొన చుట్టూ మనం ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన కోడిగుడ్లు పేలిపోవు. నూనెలో వేయిస్తున్నప్పుడు పేలిపోకుండా మనకి చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చక్కగా వేగుతాయి అన్నమాట. మన కూరలోకి వేసుకుంటే అప్పుడు మంచి టేస్టీగా ఉంటాయి. అందుకని వీటిని అన్ని వైపులకి తిప్పుతూ గుండ్రంగా చక్కగా మీడియం మంటలో వేయించుకోవాలి. వేయించుకుంటే ఇలా ఎగ్స్ చక్కగా మంచి కలర్తో మనకి ఫ్రై అవుతాయి. అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆపేసుకుని రెడీగా పక్కన పెట్టుకొని వీటిని ఉంచుకోవాలన్నమాట. మన ఎగ్ ఫ్రై కర్రీలోనికి రెడీ అయ్యింది. ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక్కసారి మూత తీసి చూద్దాం. దీనిలోనికి మనం కేవలం ఉప్పు పసుపు మాత్రమే వేసి ఉంచాను. ఇప్పుడు మూత తీసేటప్పటికి ఆ ఉప్పు వేయడం వలన బీరకాయలో ఉన్నటువంటి వాటర్ వచ్చి ఎంత వాటర్ వచ్చిందో చూడండి కూరలోనికి. ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ దీనిలోనికి యాడ్ చేయనవసరం లేదు. ఈ వాటర్తోనే ఈ కర్రీ మొత్తం కుక్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీనిలోనికి ఈ 3 ఎగ్స్ కూడా కలిపేసి కొంచెం కరివేపాకు కూడా వేసానండి. వేసి దీన్ని ఇప్పుడు మళ్ళీ ఇంకా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికిస్తూ ఉన్నాను. ఇలా ఉడికిస్తూ మధ్య మధ్యలో ఒకసారి మనము కూర ఏమవుతుందా అనేది చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం దీనిలోనికి వాటర్ వేయలేదు కాబట్టి తొందరగా కొన్ని సందర్భాల్లో మాడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అందుకని మనం ఒక్కొక్కసారి దీన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కూరలో ఉన్నటువంటి వాటర్ అంతా పోయి ఈ విధంగా తయారైంది మన కూర. ఇప్పుడు ఇలా అయినప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కారం కలపాలి. దీనిలో ఎక్కువ కారం వేయొద్దండి. వెజిటేబుల్ కర్రీస్లో వేసుకోవడం వలన ఎక్కువగా ఈ వెజిటేబుల్స్ అనేటటువంటి కారాన్ని పట్టవు. అందుకని మన వెజిటేబుల్ కర్రీని ఈ కారం అనేటటువంటిది డామినేట్ చేసేస్తుంది. అప్పుడు మనకి కేవలం కారం వాసన వస్తుంది. అంటే కారంలో మనం వేసుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు ఈ వాసన వచ్చేస్తుంది తప్పితే ఆ వెజిటేబుల్స్లో ఉన్నటువంటి ఆ ఒరిజినల్ టేస్ట్ అనేటటువంటిది అక్కడ మిస్ అయిపోద్ది. అందుకని కారాన్ని వేసుకొని కొద్దిగా కారాన్ని వేసుకొని కూర అంతా పట్టేదాకా చక్కగా కలపాలి. దీన్ని ఇలా కలిపినప్పుడు ఈ కూరగాయలతో పాటు ఈ కారం ఇలా కలిసిపోయి మనకి ఈ విధంగా కర్రీ కనిపిస్తుంది. నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి.
చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మరి ఈ కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇంకా ఫైనల్లో ఉన్నాం మనం. ఒక్కసారి మనం టేస్ట్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి కొన్ని సందర్భాల్లో ఉప్పు తక్కువైందనుకోండి, మరి మనం ఉప్పు వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోద్ది. అందుకని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. ఈ టైంలోనే కొత్తిమీర కొంచెం వేసేసుకొని మనం రెడీ అయిపోతుంది.